హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ప్యాలెట్. మనం ప్రీవియస్ 2 పార్ట్స్‌లో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చూసాం. చిత్రాంగద అనే జింక, సుబుద్ధి అనే కాకి ఎంతటి ప్రాణ స్నేహితులో చూసాం. కానీ వారి మధ్యలోకి ఆ కన్నింగ్ ఫాక్స్ ఎలా ప్రవేశించిందో కూడా చూసాం. పార్ట్ 2లో మనం విన్న ముసలి గ్రద్ద కథ ద్వారా కాకి ఎంతగా హెచ్చరించినా పాపం ఆ జింక మాత్రం మాట వినలేదు. ఆ నక్క మాటలే నిజమని నమ్మింది. మరి ఆ రోజు ఆ నక్క చేసిన ద్రోహం ఏంటి? తన ప్రాణ స్నేహితుడిని కాపాడడానికి కాకి వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు ఆ నక్క, మిత్రమా, పక్కనే ఒక పెద్ద పంట పొలం ఉంది. అక్కడ గడ్డి చాలా రుచిగా ఉంటుంది అని జింకని తీసుకుని వెళ్ళింది. ఆ జింక ఆ గడ్డిని చూసి నిర్లక్ష్యంగా, ఇంక వేరే ఏమీ ఆలోచనలు లేకుండా తింటుండగా ఒక్కసారిగా రైతు వేసిన బలమైన వలలో చిక్కుకుపోయింది. తన కాళ్ళు కదలడం లేదని గ్రహించిన జింక భయంతో విలవిలలాడింది. వెంటనే పక్కనే ఉన్న నక్కతో ఇలా అంది: మిత్రమా, చూడు, నేను వలలో చిక్కుకున్నాను. నువ్వు నీ పదునైన పళ్లతో ఈ తాళ్లను కొరికితే నేను బయటపడతాను. త్వరగా నన్ను కాపాడు అని వేడుకుంది. కానీ అక్కడే ఆ నక్క తన అసలు రూపాన్ని బయటపెట్టింది. ఆ నక్క మనసులో ఏముందంటే, జింక చనిపోతే దాన్ని హాయిగా తినొచ్చు అని. బయటికి మాత్రం ఇలా అంది: అయ్యో మిత్రమా, ఈరోజు ఆదివారం. నేను దైవవ్రతం చేస్తున్నాను. ఈ తాళ్లను నోటితో ముట్టుకుంటే నా వ్రతం పాడైపోతుంది. రైతు వచ్చే వరకు ఓపిక పట్టు, అప్పుడు చూద్దాం అని చెప్పి ఆ జింక ఎప్పుడు చనిపోతుందో చూడాలని పొదల్లో దాక్కుని ఎదురుచూస్తూ ఉంటుంది. సాయంత్రం కావస్తున్నా జింక రాకపోవడంతో కాకి కంగారుపడి వెతుక్కుంటూ వచ్చింది. వలలో ఉన్న తన స్నేహితుడిని చూడగానే కాకి గుండె తరుక్కుపోయింది. మిత్రమా, నేను ముందే చెప్పాను కదా, కొత్త వాళ్ళని నమ్మొద్దని అంటూ బాధపడింది. అప్పుడు జింక ఏడుస్తూ, తప్పు చేశాను సుబుద్ధి. నీ మాట వినకుండా ఈ నక్కను నమ్మి నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ నక్క ఇక్కడే పొదల్లో దాక్కొని నేనెప్పుడు చనిపోతానా అని చూస్తోంది అని కాకికి చెబుతుంది. అప్పుడు కాకి భయపడకుండా, మిత్రమా, భయపడకు, నేను ఒక ఉపాయం చెబుతాను. రైతు రేపు ఉదయం వస్తాడు. అతను రాగానే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి అని ఒక సీక్రెట్ ప్లాన్ చెప్పింది. మరుసటి రోజు ఉదయం రైతు ఒక పెద్ద కర్ర పట్టుకొని రావడం కాకి చూసింది. వెంటనే జింక దగ్గరకు వెళ్ళి, చిత్రాంగద, రైతు వస్తున్నాడు. నువ్వు చనిపోయినట్టు నటించు. నీ పొట్టను గాలితో ఉబ్బించి ఊపిరి బిగపట్టి కాళ్ళు గట్టిగా చాచి ఉంచు. రైతు నిన్ను చూసి చనిపోయావు అని అనుకుంటాడు. అతను వల విప్పగానే నేను కావు కావు అని అరుస్తాను. ఆ అరుపు వినగానే నువ్వు మెరుపు వేగంతో పారిపోవాలి అని చెప్పింది. రైతు దగ్గరకు వచ్చాడు. వలలో జింకను చూసి, అరే, ఇది అప్పుడే చనిపోయిందే అని అనుకున్నాడు. అతను అనుకున్నట్టుగానే వల విప్పేసి పక్కన పెట్టాడు. అంతే, పైన కొమ్మ మీద ఉన్న కాకి గట్టిగా సిగ్నల్ ఇచ్చింది. జింక ఒక ఉదుటను లేచి ఉరుకులు పెట్టింది. తన కళ్ళ ముందే జింక లేచి పారిపోవడం చూసి రైతు ఆశ్చర్యపోయాడు. కోపంతో తన చేతిలో ఉన్న కర్రను జింక వైపు బలంగా విసిరాడు. కానీ ఆ కర్ర జింకకి తగలకుండా పొదల్లో జింక మాంసం కోసం ఎదురుచూస్తున్న ఆ జిత్తులమారి నక్క తలకు బలంగా తగిలింది. దెబ్బకు ఆ నక్క అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దురాశతో ద్రోహం చేయాలనుకున్న నక్కకు తగిన శిక్ష పడింది. కాకి తన తెలివితో, స్నేహంతో జింక ప్రాణాలను కాపాడింది. ఇద్దరూ కలిసి మళ్ళీ తమ ఇంటికి సంతోషంగా చేరుకున్నారు. చూశారు కదా, ఈ స్టోరీస్ అన్నీ మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. కొత్తవారి మాటలకు లోనే మన క్షేమం కోరే పాత స్నేహితులని మర్చిపోకూడదు. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు భయపడకుండా తెలివితో ఆలోచించాలి. ద్రోహం చేసిన వారికి ఏదో ఒక రోజు శిక్ష తప్పదు. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన లైఫ్ ప్యాలెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.